श्रीभगवानुवाच पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడిలా పలికిన, ఓ పార్థ, ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు. ప్రియమిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. తాత అన్న పదం అనురాగాన్ని సూచిస్తున్నది. దీనర్థం పుత్రుడా అని. అర్జునుడిని తాత అని సంబోధించి శ్రీకృష్ణుడు అతనిపై ఉన్న వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. గురువు తన శిష్యుడిని తండ్రి లాంటి వాడు కాబట్టి గురువు కూడా ఒక్కోసారి తన శిష్యుడిని ప్రేమతో తాత అని సంబోధిస్తాడు. ఇక్కడ అర్జునుడి పట్ల తన వాత్సల్యాన్ని మరియు కృపని చూపిస్తూ ఆయన మార్గంలో ఉన్న వారి బాగుబోగులను తానే చూసుకుంటాడని చెప్పటానికి శ్రీకృష్ణుడు సంకల్పించాడు. వారు భగవంతునికి ప్రియమైన వారు, ఎందుకంటే వారు అత్యంత పవిత్రమైన కార్యంలో నిమగ్నమై ఉన్నవారు కాబట్టి. మరియు మంచి చేసేవారు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కారు. ఈ లోకంలో మరియు పరలోకంలో కూడా భక్తుడిని భగవంతుడే కాపాడుకుంటాడు. ఈ రోజుకి ఇక్కడ తాపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.